నాటుకోడి కూర ఘాటుగాను క్రీమీగాను ఉండాలంటే ఇలా చేయండి. ఈ మసాలాలన్నీ పొడి చేసి పక్కన పెట్టుకుని, జీడిపప్పు కొబ్బరి దోరగా వేయించి వాటర్తో పేస్ట్ చేసి పెట్టుకుని, నాటుకోడి క్లీనింగ్ తర్వాత కేజీ 100 గ్రాములు వచ్చింది. దానికోసం కుక్కర్లో ఆయిల్ వేడి చేసి పొడి మసాలాలో సగం వేసి ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు పసుపు వేసి కలర్ మారిన తర్వాత నాటుకోడి ముక్కలను వేసుకుని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పట్టించి 5 నిమిషాలు మూత పెట్టి మధ్యలో తీసి కలుపుతూ ఉంటే నీరు ఊరి అదంతా ఆవిరైపోయి ఆయిల్ కనిపిస్తుంది. అప్పుడు కారం వేసి 2 నిమిషాలు జాగ్రత్తగా కలిపి సాల్ట్ కూడా సరిచూసుకుని 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి 6 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే ముక్క ఇలా ఉడికి ఉంటుంది. అప్పుడు జీడిపప్పు కొబ్బరి పేస్ట్ యాడ్ చేసి 1/4 కప్పు వాటర్ కూడా వేసి పొడి మసాలా ఆ సగము వేసి మూత పెట్టి విజిల్ లేకుండా 5 నిమిషాలు ఉడికిస్తే రైస్ గారెలు చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఈ కనుమ రోజుకి ట్రై చేసి చూడండి.